ప్లాంట్ టు ఫ్రూట్. నేను నా ఫామ్లో ప్రాక్టికల్లీ ట్రై చేసిన మెథడ్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఇంపార్టెంట్ పెస్ట్స్ అండ్ డిసీజ్కి సింపుల్ సొల్యూషన్స్ చెప్తాను. వీడి తోటలో మేము గమనించిన కొన్ని రోగాలు. మొదట మిల్లీ బగ్స్ అంటే తెల్ల పురుగులు, పిండి నల్లి పత్తి పురుగులు. ఇవి తెల్లటి పత్తిలాగా ఆకుల మీద కాండం దగ్గర కనిపిస్తాయి. శాప్నంతా పీల్చి ప్లాంట్ గ్రోత్ స్లో చేస్తాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి నీమ్ ఆయిల్ 3 నుంచి 5 ml లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేయాలి. చాలా ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రైడ్ అనేది 0.3 ml పర్ లీటర్ నీటిని కలిపి స్ప్రే చేయాలి. రెండోది షూట్ క్యాటర్పిల్లర్, తొడ కీటకం. ఇది కొత్త షూట్లోకి వెళ్ళి లోపల తింటుంది. షూట్స్ పూర్తిగా డ్రై అవుతుంది. డ్యామేజ్ అయిన షూట్స్ని కట్ చేసి పూర్తిగా తీసేయాలి. ఇంకొకటి డైబ్యాక్, కొమ్మ ఎండిపోవడం అనే డిసీజు. దీనిలో బ్రాంచెస్ టిప్ నుంచి ఎండిపోతాయి. నిదానంగా మొత్తం కాండం అంతా అఫెక్ట్ అవుతుంది. ఇంకో సీరియస్ ప్రాబ్లం వచ్చేసి బ్యాక్టీరియల్ క్యాంకర్. కాండం మీద క్రాక్స్ లాగా గమ్ సెక్రీషన్ కనిపిస్తుంది. ఆకులు కూడా డ్రై అవుతాయి. దీన్ని అఫెక్టెడ్ చోటంతా తీసేసి కట్ చేయాలి. స్కేల్ ఇన్సెక్ట్స్, పలుచని గుడ్డ పురుగులు, స్కేల్ పురుగులు అంటారు. స్టెమ్ మీద షెల్ లాంటి ఫార్మేషన్ ఉంటే ఇవి స్కేల్ ఇన్సెక్ట్స్, స్కేల్ పురుగులు అంటారు. దీన్ని కంట్రోల్ చేయడానికి నీమ్ ఆయిల్ వాడటము, మాన్యువల్ క్లీనింగ్ చేయడము, ఇంకా ఎక్కువ ఉంటే ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేయడము కొంతవరకు తగ్గించవచ్చు. నేను నా ఫామ్లో రెగ్యులర్గా నీమ్ ఆయిల్ 3 నుంచి 5 ml పర్ లీటర్ నీటిలో, అలాగే కొంచెం లిక్విడ్ సోపు 0.5 ml మిక్స్ చేస్తే బెటర్గా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది 7 నుంచి 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. ఇది సక్కింగ్ పెస్ట్ అండ్ అర్లీ స్టేజెస్ ఇన్సెక్ట్స్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే నేను బివేరియా స్ప్రే కూడా వాడాము. ఇది 2 నుంచి 3 గ్రాములు లీటర్ నీళ్ళలో కలిపి ఈవినింగ్ టైంలో స్ప్రే చేయండి. ఇది బయోలాజికల్ ఫంగస్ పెస్ట్ని మళ్ళీ న్యాచురల్గా కంట్రోల్ చేస్తుంది. ఈ రోగాలు అన్నీ నివారించడానికి రెగ్యులర్ మానిటరింగ్ చాలా అవసరము. ఆర్గానిక్ కెమికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. టైంకి స్ప్రే చేయాలి. ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ యూజ్ చేయండి. హెల్దీ ప్లాంట్స్ మెయింటైన్ చేయండి. ఓవర్ డోసేజ్ అవాయిడ్ చేయండి. రెగ్యులర్ మ్యాంగో స్ప్రే షెడ్యూల్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మామిడి తోటలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు మరియు పురుగులు, వాటి లక్షణాలు మరియు సేంద్రియను తక్కువ ఖర్చు నివారణ పద్ధతుల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ మ్యాంగో క్రాప్ వీడియోని చూస్తారు.